హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 26th డిసెంబర్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. COP30 2025లో ఎక్కడ జరిగింది? వేర్ వాస్ ద COP30 హెల్డ్ ఇన్ 2025? అంటే చూడండి, ఇక్కడ కాప్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంటారు. సో 2025లో ఎక్కడ జరిగింది అంటున్నారు. 2025లో COP30 అనేది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్‌లో ఉన్నటువంటి బేలంలో జరిగింది. బేలం, బీఈఎల్ఈఎం, బేలం అనేటటువంటి నగరంలో జరిగింది. 2025లో COP30 అనేది బ్రెజిల్‌లో ఉన్నటువంటి బేలం అనేటటువంటి నగరంలో జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే నవంబర్ 10 నుంచి 21 వరకు. నవంబర్ 10 నుంచి 21 వరకు ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ బ్యాంకులను తమ ఇంటర్నెట్ డొమైన్ bank.in కు మార్చుకోవాలని ఏ తేదీలోపు ఆదేశించింది? బై విచ్ డేట్ హ్యాస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ ఇండియన్ బ్యాంక్స్ టు అడాప్ట్ ద స్పెషల్ ఇంటర్నెట్ డొమైన్ bank.in? సో ఇది bank.in అనేది ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చినటువంటి పోర్టల్. సో దీంట్లో మనకి 31 అక్టోబర్ 2025 వరకు బ్యాంక్స్ అన్నీ కూడా బ్యాంక్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. సో దేనికోసం అంటే ఇది మనకి ఆన్లైన్ మోసాలు కానివ్వండి, ఫిషింగ్ కానివ్వండి, వీటిని అరికట్టడం కోసం ఈ bank.in అనేటటువంటి పోర్టల్‌ని ఆర్బీఐ అనేది తీసుకొచ్చింది. దీనిలో బ్యాంకులన్నీ కూడా 31 అక్టోబర్ 2025 వరకు నమోదు చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆగస్ట్ 2025లో విజయవంతంగా పరీక్షించిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని ఎవరు అభివృద్ధి చేశారు? హూ డెవలప్డ్ అండ్ కండక్టెడ్ ద సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని-5 ఇన్ ఆగస్ట్ 2025? సో ఇక్కడ అగ్ని-5 అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్‌డిఓ అభివృద్ధి చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది అభివృద్ధి చేసింది. సో దీని యొక్క పరిధి ఎంత అంటే 5000 కిలోమీటర్ వరకు ఉంటుంది. దీని యొక్క పరిధి 5000 కిలోమీటర్ వరకు ఉంటుంది. సో ఎక్కడ ప్రయోగించారు దీన్ని అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్‌లో దీన్ని ప్రయోగించడం జరిగింది. సో ఇది ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది అంటే మనకి ఎంఐఆర్‌వి అనేటటువంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. సో ఎంఐఆర్‌వి అంటే ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ రీ ఎంట్రీ వెహికల్. సో మనకి అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ కూడా. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి కేవలం ₹199కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్‌ని అందించడం జరుగుతుంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్, గ్రాండ్ టెస్టులు మరియు అదేవిధంగా టెస్ట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 100 ఆస్పిరెంట్స్‌కి మాత్రమే ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. వెంటనే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే నేను కామెంట్ సెక్షన్‌లో కానీ లేదా డిస్క్రిప్షన్‌లో కానీ యాప్‌కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవచ్చు. కేవలం ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసే సమయానికి టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు? బై ద ఎండ్ ఆఫ్ ద ఐపీఎల్ 2025 సీజన్ విచ్ ప్లేయర్ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ సెంచరీస్ ఇన్ ద టోర్నమెంట్స్ హిస్టరీ? అంటే మనకి విరాట్ కోహ్లీ. ఓకేనా? సో ఐపీఎల్ 2025 ముగిసే సమయానికి సో అత్యధికంగా మనకి హైయెస్ట్ ఆఫ్ సెంచరీస్ చేసినటువంటి ఐఎస్ 50s చేసినటువంటి ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. సో ఇంతకుముందు ఈ రికార్డ్ ఎవరి పేరున ఉంది అంటే డేవిడ్ వార్నర్ పేరున ఉంది. ఇంతకుముందు ఈ రికార్డ్ అనేది డేవిడ్ వార్నర్ పేరున ఉంది. ఓకేనా?
సో నెక్స్ట్ 2025 ఏప్రిల్ నాటికి ఈయన అత్యధిక ఫోర్స్ అండ్ సిక్సెస్ దాదాపుగా 1000 ఓకేనా. ఐపీఎల్ సీజన్‌లో దాదాపుగా 1000 బౌండరీస్ కొట్టినటువంటి ప్లేయర్‌గా కూడా రికార్డు సృష్టించడం జరిగింది. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెప్టెంబర్ 2025లో విడుదలైన అరుంధతి రాయ్ యొక్క మొదటి జ్ఞాపకాల పుస్తకం పేరు ఏమిటి? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ఫస్ట్ మెమోయర్ బై బుకర్ ప్రైజ్ విన్నింగ్ ఆథర్ అరుంధతి రాయ్ పబ్లిష్డ్ ఇన్ సెప్టెంబర్ 2025? అంటే మనకి ఇక్కడ మదర్ మేరీ కమ్స్ టు మీ అనేది అరుంధతి రాయ్ రాసినటువంటి బుక్. ఓకేనా. సో ఎవరు రాశారు? అరుంధతి రాయ్ రాశారు. సో ఈమె ఏ ప్రైజ్ విన్ అయ్యారంటే బుకర్ ప్రైజ్ విన్ అయ్యారు. సో ఇందులో ఏం చెప్తున్నారంటే అరుంధతి రాయ్కి మరియు తన తల్లికి ఉన్నటువంటి బాల్య జ్ఞాపకాలను వివరించడం జరిగింది. సో నాకు తెలిసి ఇది సెకండ్ టైం అడగడం. ఓకేనా. సో ఇంతకుముందు మనకి బుక్ పేరు ఇచ్చి ఆథర్ పేరు అడిగారు. ఇప్పుడేమో ఆథర్ పేరు ఇచ్చి బుక్ పేరు అడుగుతున్నారు. ఓకేనా. సో ఇది సెకండ్ టైం ఈ క్వశ్చన్ అడగడం. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. నవంబర్ 2025లో COP30లో బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్ను WHO ఏ సంస్థ ప్రభుత్వంతో కలిసి ప్రారంభించింది? 2025లో COP30లో బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్ను మనకి WHO అనేది ఏ సంస్థలతో కలిసి ప్రారంభించిందంటే బ్రెజిల్ గౌట్ మరియు అమెరికాకు చెందినటువంటి PAHO అనేటటువంటి ఆర్గనైజేషన్తో కలిసి ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేనికోసం అంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం కోసం WHO అనేది మనకి బ్రెజిల్ గౌట్ మరియు PAHO అనేటటువంటి సంస్థతో కలిసి ఈ బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? COP30లో. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్షార ద్రావణం యొక్క pH విలువ ఎంత? వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ అన్ ఆల్కలైన్ సొల్యూషన్? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. యాసిడ్కి సంబంధించి, బేస్కి సంబంధించి, నెక్స్ట్ న్యూట్రల్ సొల్యూషన్కి సంబంధించి pH ఎంత ఉంటుంది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా pH అనేది మనకి <7 ఉందనుకోండి, pH అనేది <7 ఉంటే దాన్ని మనం యాసిడ్ అంటాం. నెక్స్ట్ ఎప్పుడైనా pH అనేది =7 ఉంటే మనం న్యూట్రల్ సొల్యూషన్ లేదా తటస్థ ద్రావణం అంటాం. నెక్స్ట్ pH అనేది <7 ఉంటే ఎప్పుడైనా దాన్ని మనం ఏమంటాం? క్షారం లేదా బేస్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? క్షార ద్రావణం యొక్క pH విలువ ఎంత అంటున్నాడు. ఎంత ఉంటుంది? మనకి <7 ఉంటుంది. క్షార ద్రావణం లేదా బేస్ యొక్క pH వాల్యూ అనేది <7 ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మే 2025లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ EPL 2025-26కు అర్హత సాధించిన జట్లు ఏవి? అంటే మనకి సో లీడ్స్ యునైటెడ్ మరియు బర్లీ అనేటటువంటి టీమ్స్ మనకి మే 2025లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్కు అర్హత సాధించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన గొలుసులను ఏర్పరిచే ధర్మాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ టు లింక్ విత్ వన్ అనదర్ టు ఫార్మ్ లాంగ్ అండ్ స్టేబుల్ చైన్స్ కాల్డ్? అంటే మనకి చూడండి, ఒక కార్బన్ పరమాణువు ఏం చేస్తుందంటే సో ఇలా చైన్స్ని ఫామ్ చేయగలుగుతుంది. ఇలా నెక్స్ట్ ఎలాంటి బ్రాంచెస్ అయినా ఫామ్ చేయగలదు. ఎందుకు ఫామ్ చేయగలదు అంటే దీనికి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది. అదే క్యాటినేషన్ ప్రాపర్టీ. దాన్నే శృంఖలత్వ ధర్మం లేదా క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం 680 మీటర్లు మరియు పౌనపున్యం 0.5 హెర్ట్జ్ అయితే దాని వేగం ఎంత? సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు అంటే వేవ్ లెంత్ ఇచ్చారు. లాంబ్డా ఎంత? 680 మీటర్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఎంత? 0.5 హెర్ట్జ్. మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే వెలాసిటీ ఆర్ స్పీడ్. సో వెలాసిటీ ఆర్ స్పీడ్ ఈక్వల్ టు మనకి ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ అవుతుంది. అప్పుడు మనకి 0.5 ఇంటూ 680 అవుతుంది. 0.5 అవుతుంది. అప్పుడు 0.5 ఎలా రాసుకోవచ్చు? 1/2 రాయొచ్చు. అంటే 1/2 ఇంటూ 680 అంటే మనకి ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 340 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి స్పీడ్ అనేది ఎంత వస్తుందంటే 340 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. అప్పుడు ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క స్థితి శక్తి 480 జౌల్స్, ద్రవ్యరాశి 12 kgs, గురుత్వ త్వరణం 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ ఫార్ములా సరిగా లేదు. 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉంది? ఇఫ్ an object has a potential energy of 480 joules, mass of 12 kgs and gravity equal to
10 meters per second square. At what height is the object located? At what height is the object located? అంటే ఆబ్జెక్ట్ అనేది ఎంత ఎత్తులో ఉంది అంటున్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చారు. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 480 జౌల్స్. 480 జౌల్స్. నెక్స్ట్ మాస్ ఇచ్చారు ఎంత? 12 kgs. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? గ్రావిటీ ఇచ్చారు ఎంత? 10 meters per second square. 10 meters per second square. ఏం ఐడెంటిఫై చేయాలి? ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉందో ఐడెంటిఫై చేయాలి, ఎంత హైట్లో లొకేట్ అయిందో ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో వీటి మధ్య రిలేషన్ ఏంటి మనకి? పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్ కదా. సో ఎంజీహెచ్ అంటే హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పిఈ బై ఎంజీ అవుతుంది. పిఈ బై ఎంజీ అవుతుంది. అప్పుడు 480 బై 12 into 10 అవుతుంది. 12 into 10. సో 12 into 10 అంటే చూడండి 480 బై 120 అవుతుంది. సో 480 బై 120 అంటే 4లో పోతుంది. ఓకేనా? సో అప్పుడు మనకి హైట్ ఎంత అవుతుంది? 4 meters అవుతుంది. హైట్ అనేది 4 meters అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కుంభాకార కటకంలో కాంతి కిరణాలు ప్రధాన నాభి గుండా వెళితే వక్రీభవనం తర్వాత అవి ఎలా ప్రయాణిస్తాయి? వెన్ లైట్ రేస్ పాస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కన్వెక్స్ లెన్స్, హౌ డు దే ట్రావెల్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్? సో చూడండి, ఎప్పుడైనా కూడా ఒక కుంభాకార కటకంలో కాంతి కిరణాలు అనేవి ప్రధాన నాభి గుండా వెళ్తే వక్రీభవనం తర్వాత అవి ఎలా ప్రయాణిస్తాయంటే మనకి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి. ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జనవరి 2025లో వక్ఫ్ బోర్డుల ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద రీజనల్ మీటింగ్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్స్ హెల్డ్ ఇన్ జనవరి 2025 టు డిస్కస్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్? అంటే మనకి లక్నోలో జరిగింది. ఓకేనా? 2025 జనవరిలో వక్ఫ్ బోర్డు యొక్క సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే లక్నోలో జరిగింది. ఎక్కడ జరిగింది? లక్నోలో జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వాహకం పొడవును రెట్టింపు చేసి దాని అడ్డుకోత వైశాల్యాన్ని కూడా రెట్టింపు చేస్తే నిరోధం ఏమవుతుంది? ఇఫ్ ద లెంత్ ఆఫ్ కండక్టర్ ఈజ్ డబుల్డ్ అండ్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఆల్సో డబుల్డ్, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ రెసిస్టెన్స్? సో ఎప్పుడైనా కూడా మనకి రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ కండక్టర్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్. ఓకేనా? సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ రాసుకోవచ్చు. ఎల్ బై ఏ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎల్ని రెట్టింపు చేసినప్పుడు అదేవిధంగా ఏని కూడా రెట్టింపు చేసినప్పుడు ఆర్ ఏమవుతుంది అంటున్నాడు. ఆర్ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, మనకి లెంత్ని రెట్టింపు చేస్తున్నాడు, నెక్స్ట్ మనకి క్రాస్ సెక్షన్ ఏరియాని రెట్టింపు చేస్తున్నాడు. సో అప్పుడు చూడండి ఏమవుతుంది? 2 1 2 2 1 2. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అదే వస్తుంది, మనకి ఎల్ బై ఏ వస్తుంది. అంటే మనకి ఇక్కడ రెండింటిని కూడా ఒకేసారి రెట్టింపు చేసినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది మారదు. ఓకేనా? రిమైన్స్ అన్చేంజ్డ్ అంటాం. ఓకేనా? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. హైడ్రోమీటర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? అంటే మనకి ఆర్గ్మెంట్ సూత్రం లేదా ప్లవన సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. సో హైడ్రోమీటర్ అనేది దేనికోసం ఉపయోగిస్తామంటే లిక్విడ్స్ యొక్క డెన్సిటీని ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా? లిక్విడ్స్ యొక్క డెన్సిటీని మనం మెజూర్ చేయడం కోసం హైడ్రోమీటర్ను ఉపయోగిస్తాం. అంటే ద్రవాల యొక్క సాంద్రతను కొలవడానికి హైడ్రోమీటర్ను ఉపయోగిస్తాం. సో ఇది మనకి ఆర్గ్మెంట్ సూత్రం లేదా ప్లవన సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక పరమాణు యొక్క పరమాణు సంఖ్య దేనికి సమానంగా ఉంటుంది? వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఆటమ్ ప్రైమర్లీ డిపెండ్స్ ఆన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు? అంటే మనకి ఎప్పుడైనా కూడా ఒక పరమాణు యొక్క పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అనేది దాని యొక్క ప్రోటాన్ల సంఖ్యకు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? అటామిక్ నెంబర్ అనేది లేదా పరమాణు సంఖ్య అనేది దేనికి సమానంగా ఉంటుందంటే ప్రోటాన్ల యొక్క సంఖ్యకు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి అటామిక్ మాస్ లేదా పరమాణు ద్రవ్యరాశి. అటామిక్ మాస్ లేదా పరమాణు ద్రవ్యరాశి అనేది దానిలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. నాకు తెలిసి ఇది 4th టైం అనుకుంటా రిపీట్ అవ్వడం క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని కేవలం 19 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా సిప్స్లో ఈ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తే దాదాపుగా మన పీడిఎఫ్ నుంచి 14 to 15 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో తప్పకుండా ఈ పీడిఎఫ్ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్ నుంచి మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, ఒక వస్తువును కుంభాకార ఘటకం యొక్క ప్రధాన నాభి వద్ద ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఇఫ్ an object is placed at the principal focus of a convex lens, where will the image be formed? అంటే మనకి అనంత దూరంలో ఏర్పడుతుంది. ఎట్ ఇన్ఫినిటీ.
ఓకేనా. ఒక వస్తువుని కుంభాకార కటకం యొక్క ప్రధాన నాభి వద్ద అంటే ఫోకస్ వద్ద కనుక ఉంచినట్లయితే మనకి ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే సో అనంత దూరంలో ఏర్పడుతుంది. అనంత దూరంలో లేదా ఇన్ఫినిటీ వద్ద ఏర్పడుతుంది. ఓకేనా. సో ఇన్ఫినిటీ వద్ద ఏర్పడుతుంది. సో ఎందుకు ఏర్పడుతుందంటే కాంతి కిరణాలు అనేవి వక్రీభవనం చెందిన తర్వాత మనకి సమాంతరంగా ప్రయాణిస్తాయి. ఓకేనా. కాంతి కిరణాలు అనేవి వక్రీభవనం చెందిన తర్వాత సమాంతరంగా ప్రయాణిస్తాయి. అలా సమాంతరంగా ప్రయాణించడం వల్ల మనకి ఈ ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏర్పడుతుంది. ఓకేనా. సమాంతరంగా ప్రయాణించడం వల్ల మనకి ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏర్పడుతుంది. సో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందంటే తలకిందులుగాను మరియు చాలా పెద్దదిగాను ఏర్పడుతుంది. ప్రతిబింబం అనేది తలకిందులుగాను మరియు చాలా పెద్దదిగాను ఏర్పడుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫలదీకరణం జరగకపోతే అండాశయం నుండి విడుదలైన అండం మరియు గర్భాశయ పొర ఏమవుతుంది? సో సింపుల్గా చెప్పాలంటే ఋతుస్రావ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆమ్లాలు మరియు లోహాల చర్యకు సంబంధించి ఇచ్చిన వాక్యాలలో ఏది సరైనది? విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ ఈజ్ కరెక్ట్? సో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. ఎప్పుడైనా ఒక యాసిడ్ అనేది మెటల్తో రియాక్షన్ జరిపి H2 గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ బంగారం మరియు ప్లాటినం ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. గోల్డ్ అండ్ ప్లాటినం రియాక్ట్స్ విత్ యాసిడ్స్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇది రాంగ్ మనకి. ఎందుకు రాంగ్ అంటే సో బంగారము మరియు ప్లాటినం అనేవి ఇక్కడ చూడండి, ప్లాటినం మరియు ఐరన్ అనేవి ఏంటంటే నోబెల్ మెటల్స్. వీటిని మనం నోబెల్ మెటల్స్ అంటాం. సో నోబెల్ మెటల్స్ అంటే ఏంటంటే ఇవి సాధారణ యాసిడ్స్తో అంటే జనరల్ యాసిడ్స్తో రియాక్షన్ జరపవు. ఓకేనా. జనరల్ యాసిడ్స్తో రియాక్షన్ అనేవి జరపవు. కానీ ఆక్వా రీజియాతో ఇవి రియాక్షన్ జరుపుతాయి. సో ఇక్కడ ఆక్వా రీజియా అంటే ఏంటంటే HNO3 ప్లస్ HCl యొక్క మిశ్రమాన్ని మనం ఏమంటామంటే ఆక్వా రీజియా అంటాం. ఇక్కడ HNO3ని ఒక భాగం తీసుకుంటాం, నెక్స్ట్ HClని 3 భాగాలు తీసుకుంటాం. అంటే 1:3 నిష్పత్తిలో తీసుకుంటాం. HNO3 మరియు HClని 1:3 నిష్పత్తిలో తీసుకుంటే దాన్ని మనం ఆక్వా రీజియా అంటాం. ఓకేనా. ఆ మిశ్రమాన్ని మనం ఆక్వా రీజియా అంటాం. సో ఈ ఆక్వా రీజియాలో మనకి బంగారం కానివ్వండి, అదేవిధంగా ప్లాటినం కానివ్వండి కరుగుతాయి. కానీ సాధారణ యాసిడ్స్లో HCl సపరేట్గా HCl కానివ్వండి, HNO3 కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ H2SO4 కానివ్వండి, HClO4 కానివ్వండి, సో అంటే ఇండివిజువల్ యాసిడ్స్లో ఇవి కరగవు. ఓకేనా. కేవలం ఆక్వా రీజియాలో మాత్రమే కరుగుతాయి. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కేవలం స్టేట్మెంట్ 1 మాత్రమే మనకి కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవశాస్త్రం ప్రకారం అన్ని జీవుల యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? అకార్డింగ్ టు బయాలజీ వాట్ ఈస్ ద ప్రైమరీ ఆర్ మెయిన్ పర్పస్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్? అంటే మనకి ఏంటంటే తమ జాతిని కొనసాగించడం మరియు ప్రత్యుత్పత్తి చేయడం. ఓకేనా. సో జీవశాస్త్రం ప్రకారం అన్ని జీవుల యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే తమ జన్యువులను మరియు లక్షణాలను తర్వాత తరానికి అందించడం, అదేవిధంగా తమ జాతి అంతరించిపోకుండా కాపాడుకోవడమే దాని యొక్క ముఖ్య లక్షణంగా మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 2025లో పంజాబ్లోని లుధియానా వెస్ట్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది? విచ్ పొలిటికల్ పార్టీ ఓన్ ద లుధియానా వెస్ట్ అసెంబ్లీ బై ఎలక్షన్ హెల్డ్ ఇన్ జూన్ 2025? అంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది విజయం సాధించడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి సంజయ్ అరోరా తన సమీప పద్ధతి పైన 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మే 7, 2025 దేశవ్యాప్తంగా పౌర రక్షణ కోసం నిర్వహించిన మాక్ డ్రిల్ పేరు ఏమిటి? వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద నేషన్ వైడ్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆన్ May 7th, 2025 అంటే మనకి ఆపరేషన్ అభ్యాస్. సో మీ అందరికీ తెలుసు మనకి ఆపరేషన్ సింధూర్ సమయంలో మే 7, 2025 మనకి ఒక మాక్ డ్రిల్ని నిర్వహించడం జరిగింది. సో దాన్ని మనం ఆపరేషన్ అభ్యాస్ అంటాం. సో ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎందుకు చేస్తారంటే యుద్ధం లేదా విపత్తుల సమయంలో పౌరులను సన్నద్ధం చేయడం కోసం ఇలాంటి మాక్ డ్రిల్స్ను నిర్వహించడం జరుగుతుంది. సో మనకి మే 7, 2025 మనకి హోం మంత్రిత్వ శాఖ దాదాపుగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ను నిర్వహించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనవరి 2025లో అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? విచ్ ఫుట్బాల్ లెజెండ్ వాస్ అవార్డెడ్ ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ది USA బై ప్రెసిడెంట్ జో బైడెన్ ఇన్ జనవరి 2025? అంటే మనకి లియోనెల్ మెస్సీ. సో లియోనెల్ మెస్సీకి అమెరికా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందించడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి December 26 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్.
ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.